హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను దివ్య. ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్గా ఆరెంజ్ కేక్ చేయబోతున్నాము. ఇప్పుడు ఆరెంజ్ సీజన్ కదా, మరి న్యూ ఇయర్ స్పెషల్ కేక్ ఆరెంజ్తో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిపైన ఉండే టోపింగ్ కొంచెం గ్లేస్గా చేస్తున్నాము, అది హోమ్మేడ్ గ్లేసే. అది కూడా ఎలా చేయాలో చూద్దాము. అలాగే చాలా టేస్టీ అయిన ఆరెంజ్ కేక్ కూడా ఎలా చేయాలో చూద్దాం. నేను 4 ఆరెంజెస్ తీసి పెట్టాను. అది బాగా వాష్ చేసి బాగా నీట్గా తుడవాలి, అసలు వాటర్ ఉండకూడదు. ఇలాగా స్కిన్ పీల్ చేసి తీసుకోవాలి. నేను చాకతో కట్ చేస్తున్నాను. దీని మీద గ్రేట్ చేస్తే అసలు రావట్లేదు. ఇలా గ్రేట్ చేస్తే చిన్నగా తరుముగా వస్తుంది, అలాగే అయితే బాగుంటుంది. కానీ మాకైతే కుదరట్లేదు, అందుకని నేను నైఫ్తో కట్ చేస్తున్నాను. అది కట్ చేసేటప్పుడు కూడా లోపల ఉండే వైట్ పార్ట్ రాకూడదు, పైన స్కిన్ వరకే రావాలి. ఒక 3 ఆరెంజ్ దాకా కట్ చేశాను, ఒక అరకప్పు దాకా వచ్చింది. ఇంత ఎక్కువ అవసరం లేదు అని అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఆరెంజ్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. దీంట్లో ఒక అరకప్పు షుగర్ వేసుకొని గ్రైండ్ చేయబోతున్నాను. మిక్సీకి వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తే అది బాగా బ్లెండ్ అవుతుంది కదా, అప్పుడు ముక్కలు ఏమి ఉండకుండా ఇలా అవుతుంది. బాగానే గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం ఇది కడాయిలోకి తీసుకోవాలి. దీనిలోకి ఆరెంజ్ జ్యూస్ కూడా పిండుకోవాలి. నేను 4-5 ఆరెంజ్లు తీసుకొని స్ట్రైనర్లోకి వేసాను. జ్యూసర్లో వేసుకొని జ్యూస్ అయినా చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను, ఈజీగానే అయిపోతుంది. ఆరెంజ్ కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మిక్స్ చేస్తా కలపండి. ఒక 1.5 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ ఆరెంజ్ జ్యూస్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ వేస్తే వాటర్ టేస్ట్ వస్తుంది కదా, టేస్ట్ తగ్గిపోతుంది, అందుకని ఆరెంజ్ జ్యూస్ వేసుకొని కలుపుతున్నాను. ఇది బాగా ఆరెంజ్ బాయిల్ అయింది. ఇప్పుడు స్వీట్ చూసుకొని కావాలంటే వేసుకోండి. నేను ఒక అరకప్ షుగర్ కూడా వేసాను. కొంచెం స్వీట్గా ఉండేనే ఆరెంజ్ది టేస్ట్ బాగా వస్తుంది. బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం థిక్గా జామ్ లాగా అవ్వడానికి. జామ్ అంతా థిక్గా అవసరం లేదు, కానీ కొంచెం ఇప్పుడు ఒక పించి దాకా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆరెంజ్కి ఆల్మోస్ట్ కలర్ ఉంటుంది. నేను ఏంటంటే మన ఫొటోస్ కోసం కొంచెం కలర్ఫుల్గా కావాలి కదా అని అలా తీసుకున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్ది వైట్ తీసుకున్నాను. దానిలోకి 1/2 కప్పు, నిండుగా వేయట్లేదు, 3/4 కప్పు దాకా షుగర్ క్రిస్టల్స్. పౌడర్ అయితే 1/2 కప్పు మొత్తం వేయచ్చు. ఇది ఒక్కసారి బీట్ చేసుకొని మళ్ళీ ఎగ్ యోకు కూడా వేసుకొని బీట్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ బాగా బీట్ చేస్తే ఇలా ఫ్రోతీగా అవుతుంది. ఇది బీటర్ లేని వాళ్ళు మిక్సీలోనే చేసుకోవచ్చు, ఏం కాదు, బాగానే వస్తుంది కేకు. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి ఒక్కసారి బీట్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్, ఎగ్ది స్మెల్ రాకూడదు కదా అందుకని. ఒక పించ్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 కప్పు మైదా పిండి కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. 1/2 కప్పు మిల్క్ కూడా వేసుకోవాలి. ఓవర్ థిక్గా అయిపోకూడదు బ్యాటరు. కొంచెం కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేస్తున్నాను. లంప్స్ ఏం లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి. దీనిలో కావాలంటే మనం రెడీ చేసి పెట్టిన ఆరెంజ్ క్రష్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కేక్ టిన్ కొంచెం ఆయిల్ రాసుకొని అలాగే మైదా పిండిని డస్ట్ చేసి పెట్టుకున్నాను. బేకింగ్ పేపర్ ఏం వాడట్లేదు. ఇప్పుడు మంచిగా టాప్ చేసేసుకొని ప్రీ హీట్ అయిన కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. ఒక స్టాండ్ పెట్టాను, స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఏదైనా కొంచెం కింద పెట్టేసి దానిలోకి కేక్ని పెట్టేసుకోండి. కేక్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, లేకపోతే నా చేయి కాలినట్టు మళ్ళీ టాటూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం నా చేయి కాలడం. మూత పెట్టేసుకోండి, విసిల్ వాడొద్దు. కరెక్ట్గా 20 మినిట్స్కి నా కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది డీమోల్డ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకోండి. చూడండి కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకోవాలి. చూడు ఎంత సాఫ్ట్గా వచ్చిందో.
ఇప్పుడు మనం ఇది 3 లేయర్లు చేసుకోవాలి. రెండైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎత్తుగా రావడానికి 3 లేయర్లు చేశాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పావు కప్పు షుగర్లో అరకప్పు దాకా వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసి చల్లారచాను. దానిలోకి మనం రెడీ చేసి పెట్టిన ఆరెంజ్ క్రష్ ఉంది కదా, దాన్ని 2-3 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మామూలు కెచ్చప్ బాటిల్ అండి, దానిలోకి అది పోసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని దానిలోకి పోసాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అని అలా కొంచెం కొంచెం లైట్గా పోసేసుకొని బాగా తడుపుకోవాలి కేక్ని. కొంచెం బాగా తడిస్తేనే కేక్ జ్యూసీగా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆరెంజ్ ఫ్లేవర్ కూడా బాగా అన్ని చోట్ల రావాలి కదా, అందుకని మొత్తం అలా తడిపేసుకోండి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్గా పెట్టేసుకోవాలి. ఒక లేయర్ విప్పింగ్ క్రీము, అలాగే దాని మీద ఇంకొక లేయర్ ఆరెంజ్ క్రష్ కూడా పెట్టేసుకోండి. మంచి ఆరెంజ్ ఫ్లేవర్ రావాలి. అలాగే సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా థర్డ్ లేయర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ షుగర్ సిరప్ అలాగే విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసుకొని కేక్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఫైనల్ కోటింగ్ వరకు మంచిగా చేసేసుకోవాలి. ఎక్కువ మార్క్స్ ఏం లేకుండా చేస్తేనే కేక్ ఫినిషింగ్ బాగా వస్తుంది. ఒక్కసారి కోట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత సెకండ్ కోటింగ్ చేస్తే కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది కదా. ఇలాగే కొంచెం విప్పింగ్ క్రీమ్లో మళ్ళీ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం కలిపి పక్కన పెడుతున్నాను. ఇది కూడా ఇలాగ చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవచ్చు మనం. ఇది స్టార్ నోస్లే, ఇలా వేసుకోవచ్చు. ఇది మామూలుగా 1 కప్పు వాటర్ అంటే 250 ml వాటర్ తీసుకున్నాను. దానిలోకి ఒక 2-3 స్పూన్ల ఆరెంజ్ క్రష్ వేసి కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా. ఇది బాగా మిక్స్ చేసేసుకొని కడాయిలోకి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. దీంతో మనం ఆరెంజ్ గ్లేజ్ చేయబోతున్నాము. కొంచెం షుగర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి. 4-5 స్పూన్లు వేసుకోండి. మనకి కొంచెం షుగర్ చూసుకుంటే అర్థమవుతుంది కదా. అలాగే ఒక పించ్ దాకా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. మనకి ఇంట్లో యూస్ చేయడానికి అయితే అవసరం లేదు. ఇలాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. మరి ఓవర్గా థిక్ అయిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెడుతున్నాను. దానిలో ఏదైనా కార్న్ఫ్లవర్ది ముక్కలు అలా ఏదైనా ఉంటే కేక్ అందంగా రాదు కదా, అందుకని ఒక 4 hours దాకా కూల్ చేసిన కేక్ మీదకే ఈ గ్లేజ్ పోయండి. ఇది వేడివేడిగా పోయకూడదు, కొంచెం గోరువెచ్చంగా ఉండేటప్పుడే పోయాలి. మరి చల్లారిపోతే కొంచెం థిక్నెస్ ఎక్కువ అవుతుంది, అందుకని ఈజీగా మనం పోయలేము. ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంది. ఇప్పుడు ఇలా పోసి సైడ్స్ కూడా కొంచెం లెవెల్ చేస్తున్నాను. మీకు కావాలంటే సైడ్స్ వదిలేసి డ్రాప్గా అలా పడేటట్టు డిజైన్ చేసేసుకోవచ్చు. నేను ఇది మొత్తం ఫినిష్ చేసేస్తున్నాను. సైడ్స్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఆరెంజ్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, దాంతో చిన్న చిన్న డిజైన్స్ పెట్టేసుకుంటే మన కేక్ రెడీ అయిపోయింది. పైన కూడా కొంచెం ఆరెంజ్ కట్ చేసి డిజైన్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం రెడీ పోయింది. ఒక ఆరెంజ్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి దాన్ని హాఫ్ చేస్తున్నాను. పైన కొంచెం టాపింగ్ పెట్టుకోవడానికి ఇలాగా ముక్కలు పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మనకి ఎలా ఐడియాస్ వస్తే అలా చేసుకోండి. సింపుల్గా ఆరెంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం మింట్ లీవ్సే, కొంచెం అందంగా ఉండడానికి అది కూడా పెడుతున్నాను. కేక్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కట్ చేసి కూడా చూపిస్తాను.
మన కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. అన్ని లేయర్లో విప్పింగ్ క్రీము అలాగే ఆరెంజ్ క్రీము అన్నీ వచ్చి చాలా ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓవర్గా స్వీట్గా ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ కంటిన్యూస్. బై బాయ్.